భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి 2 రోజు పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సింగరేణి సంస్థపై వస్తున్న వివిధ ఆరోపణల నేపథ్యంలో ఆయన నేరుగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి గని, భూగర్భ గనిని మంత్రి సందర్శించారు. స్వయంగా కార్మికులు డ్రెస్ ధరించి తలకు టోపీ పెట్టుకుని గని లోపలికి దిగి అక్కడ పని పరిస్థితులను పర్యవేక్షించారు. మైనింగ్ రంగం వంటి కష్టతరమైన విభాగంలో పనిచేస్తున్న మహిళా కార్మికులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇక సింగరేణి సీఎండీ కృష్ణ భాస్కర్, ఇతర డైరెక్టర్లు మరియు కార్మికులతో జరిగిన సమావేశంలో కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 136 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఇక సింగరేణి బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, ఈ సంస్థ కేవలం ప్రభుత్వంది మాత్రమే కాదు, ఇది కార్మికుల సంస్థ అని స్పష్టం చేశారు. భాగంగా PVK5 అండర్ గ్రౌండ్ కోల్ మైన్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క కోల్ మైన్ చాలా పురాతనమైనటువంటి కోల్ మైన్. ఇంకా ఈ మైన్లో అద్భుతంగా కోల్ ఉత్పత్తి చేసి దేశానికి, మన తెలంగాణకు ఎంతో ఉపయోగంలో తీసుకొస్తున్నారు. ఇక్కడ కార్మికులతో కలిసి మాట్లాడడము, ఈ యొక్క అండర్ గ్రౌండ్ కోల్ మైన్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా మరి మైనింగ్ జరుగుతూ ఉంది, వీటన్నిటి పట్ల కార్మికులను కలిసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సింగరేణికి సంబంధించి అద్భుతమైనటువంటి 136 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి కోల్ కంపెనీ. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటిది ఈ యొక్క సింగరేణి కోల్ మైన్. దీన్ని ఇంకా మనము చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని పూర్తి స్థాయిలో మరి రానున్న రోజుల్లో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించాలి. కార్మికులకు కూడా మేము ఈ మధ్యలో దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి అండర్ గ్రౌండ్ కోల్ మైన్ కానీ, ఓపెన్ కాస్ట్ మైనింగ్ కానీ ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తూ ఉన్నాము. సాధ్యమైనంత వరకు నూతన టెక్నాలజీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎక్విప్మెంట్స్ కానీ, టెక్నాలజీ కానీ ఉపయోగించాలనేటువంటి విషయం అన్ని కంపెనీలకు కేంద్ర కోల్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. ఆ దిశలోనే ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ మరి ప్రాక్టీసెస్ కానీ, బెస్ట్ టెక్నాలజీ కానీ, లేటెస్ట్ టెక్నాలజీ కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మా అధికారులు ప్రపంచంలో అనేక దేశాల్లో పర్యటిస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఎక్కడైతే కోల్ మైన్స్ ఉన్నాయో, ఎక్కడైతే కోల్ మైన్స్ సంబంధించినటువంటి వ్యవస్థ అనేక దేశాల్లో